వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనం ఎప్పుడూ కూడా మన శరీరం శుద్ధిగా ఉంటే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఖచ్చితంగా శరీర శుద్ధి లేకపోతే మనం ఒక పూజ చేయలేము, ఒక ఫుడ్ తినలేము. చాలామంది అలా ఫాలో అవుతూ ఉంటామనమాట. అన్‌హైజీన్‌గా ఉండాలి అనంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం గదమా. ఖచ్చితంగా అది ప్రతి ఒక్కళ్ళు కూడా పాటిస్తారు. ఇక అది కూడా పాటించనీళ్ళు ఉన్నారంటే ఇంక వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవాలి. హైజీన్ అనేది ఒంటికి చాలా ఇంపార్టెంట్‌గా మనం పాటిస్తాము. కానీ ఎంతవరకు హైజీన్ అనేది ఒంటికి మాత్రమే ఉండాలి? మనసుకి ఉండకూడదా? మనసుకి శుద్ధి ఉండాలా? ఉండకూడదా? ఖచ్చితంగా శరీర శుద్ధి ఎంత ముఖ్యమో, మనసు కూడా శుద్ధంగా ఉండడము అంతే ముఖ్యం అనమాట. ఇప్పుడు మనం ఒక పూజ చేస్తూ ఉంటాము. మన శరీరం మాత్రమే శుద్ధి చేసుకొనొచ్చి మనం దేవుడి ముందర కూర్చుంటే సరిపోదు. మన మనసు కూడా శుద్ధంగా ఉండాలి. అంటే మనసు శుద్ధంగా ఉండాలంటే మనసునేమన్నా తీసి కడుగుతామా అని కాదు. మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేకుండా అట్‌లీస్ట్ ఆ పూజ చేసేటప్పుడైనా మనం ఒక 10 మంది గురించి చెడ్డగా ఆలోచించకుండా అందరూ కూడా బావుండాలి. అందరూ కూడా మంచే జరగాలి అందరికీ. ఇలా ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో మనం ఒక మంచి పని చేశామనుకోండి, అందులో ఎంతో కొంత మంచి అనేది మనకి వస్తది అనేది మన ఫీలింగ్ అనమాట. సో, అలాగే మంచి మనసు ఆలోచనలు రావడం కోసం మనసు శుద్ధుండాలి. ఎందుకంటే, మనసుకి కంట్రోల్ ఉండదనమాట. అది గతి తప్పిపోయి చాలా చాలా ఆలోచనలు గతిలేని ఆలోచనలన్నీ చాలా చేస్తూ ఉంటదనమాట. ఆ గతిలేని ఆలోచనలన్నీ కూడా మనసు ఆశపడింది కదా అని చెప్పేసి, మనసు మాట మనం వినేసి చేస్తామనుకోండి, అది మనల్ని మతి తప్పే ప్రక్రియలు చేపిచ్చేలాగా చేస్తదనమాట. అంతే కదా! చాలామంది మనము మనసు చెప్పిన జోలికి వెళ్ళమనమాట. వెళ్ళకూడదు కూడా. ఎందుకు అంటే, మనసెప్పుడూ కూడా మనకి దక్కని దాన్నే కోరుకునేలాగా చేస్తదనమాట. ఇప్పుడది మనకి దక్కేదయ్యుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఉంటది. మనకి దక్కలేదు అంటే మనది కాదు అని అర్థం. అంతేకానీ మనసు చెప్పింది కదా అని అది మనది కానప్పుడు కూడా మనం ఆశపడ్డామనుకోండి, మనకు మిగిలేది తర్వాత ని నిరాశే తప్ప అంతకు మించి ఏది ఉండదనమాట. కాబట్టి మనసు పరిగెత్తిన చోటుకల్లే మనం పరిగెత్తామనుకోండి, మనకి మతిపోయేలాగా మనసు చేస్తదనమాట. ఏదైనా వేరేది వస్తువు కానివ్వండి, మనిషి కానివ్వండి, మనిషి ప్రేమ కానివ్వండి, ఒక రిలేషన్‌షిప్ కానివ్వండి, ఏదైనా కానీ అవతల వ్యక్తితో కూడా ఓ అంగీకారం ఉంటేనే జరుగుతది. అవతల వ్యక్తి అంగీకారం లేకుండా మనకి మనమే అన్నీ ఇష్టపడుకొని అది నాకు కావాల్సిందే, అది నాకు కావాల్సిందే అని దాన్ని మనము చేయలేం గదా! బలవంతం పెట్టలేం గదా! అది తప్పు కదా! సో, మనసు పడిందని జెప్పేసి నువ్వు దాని దగ్గరికెళ్ళకూడదు కదా! ఆ మనసనేది వాళ్ళకి ఉంటది. వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఇక వస్తువు, ఆ వస్తువు వేరే వాళ్ళ వస్తువనుకోండి, దాని మీద నువ్వు ఆశపడ్డావనుకోండి, అది వేరే వాళ్ళది. ఆల్రెడీ వాళ్ళదయిపోయింది. అలాంటప్పుడు నువ్వెలా ఆశపడతావు నీకు కావాలని? ఇంకా అలాంటివి చాలా దొరికినప్పుడు ఓకే. అది వేరే విషయం. మళ్ళీ నువ్వు కూడా నీ డబ్బులుంటే కొనుక్కుంటావు. అంతేకానీ పక్కింటోళ్ళు పోనీ ఎదురింటోళ్ళు ఎన్నెన్నో కొనేసారని చెప్పేసి నీ దగ్గర స్తోమత లేకపోయినా గానీ వాళ్ళని చూసి నువ్వు వాతలు పెట్టుకున్నావనుకోండి, ఆ తర్వాత ఇంకా దానివల్ల వచ్చే పర్యవసానాలన్నీ భరించాల్సింది నువ్వే అనమాట. అలాగే ప్రతిదానికి పోటీతత్వ పడకుండా నీదేంటి, నీ అర్హత ఏంటి, నీ స్తోమత ఏంటి, నీకు నువ్వేంటో ఎరిగి చేసుకోవాలి. మనసు చెప్పిన చోటుకల్లే మనిషి వెళ్ళకూడదనమాట. మనసు చెప్పిన చోటుకల్లే మనిషి వెళ్తే అధపాతాళానికి కూడా తీసుకెళ్ళే అంతటి సత్తా ఆ మనసుకుంటదనమాట. సో, ఇంతవరకు నా మనసు కోరుకునేది కరెక్టు, ఇంతవరకు నేను చేసేది కరెక్టు అనే ఒక ఆత్మ పరిశీలన చేసుకొని, ఆత్మ విమర్శ చేసుకొని, మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి కానీ, ఏది పడితే అది, ఏదంటే అది నే మనకి మనసిచ్చేసాడు దేవుడు అనేసి, మన మనసు కోరుకుంది అనేసి, మన బాడీ కోరుకుంది అనేసి చెత్త చెత్త పనులనేది మనం చేయకూడదనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.